అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు మీకు గత వారం నేను చదివి వినిపించాను. మరలా నేను చదవాలని అనుకోవట్లేదు, కానీ ఒకసారి మీకు గత వారంలో 13వ వచనం ఒక్కటే నేను ధ్యానం చేసి మీ అందరికీ వినిపించడం జరిగింది. 13వ వచనానికి ఏ పేరు పెట్టామంటే శక్తివంతమైనది లేదా బలమైనది వాక్యం మాత్రమే. ఈ లోకంలో ఇనుము బలమైనదే, కానీ ఇనుము కంటే బలమైనది ఏంటో తెలుసా? వాక్యము. ఒకవేళ ఈ లోకంలో ధనము బలమైనదే, ధనం కంటే బలమైనది ఏంటో తెలుసా? వాక్యము. ఒకవేళ ఈ లోకంలో ఏది బలమైనది అనుకుంటారో, ఏది శక్తివంతమైనది అనుకుంటారో, వాటన్నిటికీ మించింది ఏంటో తెలుసా? వాక్యము. ఎందుకంటే వాక్యం ఎందుకు బలమైనది అంటే ఒకసారి మీరు 13వ వచనంలో చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు ఏం చేశారు? దాన్ని అంగీకరించారు కాబట్టి మీకు ఏం జరిగిందంటే ఇదిగో చూడండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేసింది. అనగా మీలో మారు మనసు కారణం ఏమైందంటే వాక్యమే. అంటే ఒక మనిషిని ఇలా చూడండి, నా వైపు ఇనుము బలమైందన్నాను కదా, ధనము బలమైందన్నాను కదా, ఒకవేళ ఇంకా చాలా బలమైనవి ఉన్నాయి. అయితే చూడండి, త్రాగుబోతాడు, తిరిగిపోతాడు, తిండిపోతాడు, వ్యభిచారి, దొంగ, వీళ్ళందరినీ మార్చగలిగే బలమైనది ఏదైనా ఉందో తెలుసా? అది వాక్యమే. ఒక త్రాగుబోతు మార్చబడుతున్నాడంటే దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఒక తిరిగిపోతు మార్చబడుతున్నాడంటే దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. లేకపోతే ఒక దొంగ మార్చబడుతున్నాడంటే దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఇలాంటి లోకానికి లేదా మనుషులకి లేదా దైవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనిషిని ఏ ఒక్కటి మార్చలేకపోతుంది, దేవుని వాక్యం మాత్రమే మారుస్తుంది. ఉదాహరణకి ఈ లోకంలో చాలామంది అటువంటి త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, జారులు, దొంగలు, హత్యలు చేసిన వారు, లేకపోతే జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది దేవుని వాక్యాన్ని విని వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నవారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, భవిష్యత్ దినాల్లో కూడా ఉండబోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాక్యము ఆనాడు జీవమై ఉన్నది, ఈనాడు జీవమై ఉన్నది, రాబోయే దినాల్లో కూడా వాక్యము జీవమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము బలమైనది, శక్తివంతమైనది అని మీకు గత వారం జ్ఞాపకం చేశాను. కారణం ఏంటంటే మరి అది మనలో ఏం కలుగు చేస్తుందంట? కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని చెప్పడానికి దావీదు భక్తులు తన జీవితంలో ఎన్నో అనుభవాలు కీర్తనల నుండి మీకు జ్ఞాపకం చేశాను. అది 119వ కీర్తనల నుండి చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మరొక మారు నేను అది గుర్తు చేయాలని అనుకోవట్లేదు, కానీ మరలా ఒకసారి 13వ వచనం యొక్క సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేయగలిగితే, ఇదిగో పౌలు భక్తుడు ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి వాక్యం చెప్పినప్పుడు అది మనుషులు మాటలని ఎంచకుండా ఎవరు మాటలని ఎంచారంట? దేవుని వాక్యమని అంగీకరించారు. అందుని బట్టి మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాము. అంతేకాదు ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేసింది అన్న విషయాన్ని గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 14, 15, 16 వచనాలు ఒకసారి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అవును సహోదరులారా, మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతరి. వారి యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితరి. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే ప్రభువైన యేసును ప్రవక్తల్ని చంపి మమ్మను హింసించి అన్యజనుల రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రాణప్రియుడ, మీ ఘనమైన నామాను కొందనాలు. ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి మాతో మరొక మారు మాట్లాడి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారుమై మీ వాక్యానికి విధేయత చూపించి లోబడి భయపడడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సో 13వ వచనంలో ఉన్న సత్యాన్ని మనం విన్నపిమ్మట ఈ 14వ వచనంలో పౌలు భక్తుడు మరి ఏమని బోధిస్తున్నాడంటే విశ్వాసం వల్ల లేదా ప్రభుని నమ్మడం వల్ల బాధలు వస్తాయంట. ఎవరు వస్తాయంట? ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి. వీలైతే ఈరోజే డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకుని ప్రభులో ఉండాలో ఉండకూడదన్నది కూడా మీరు ఆలోచించుకొని ఉంటే ప్రభులో ఉండండి, లేదంటే మీరు లెఫ్ట్ అయిపోవచ్చు అని నేను ఆర్డర్ పాస్ చేయట్లేదు, కానీ
మీకు ఒక సలహా ఇస్తున్నాను. ఎందుకు తెలుసా? ప్రభువు నమ్మడం వల్ల ఏమొస్తాయంట? అందరూ మీ నోటితో చెప్పండి. ప్రభువు నమ్మడం వల్ల ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయంట, బాధలు వస్తాయంట. అంటే ప్రభువు మన కలుగజేయడు, ప్రభువు నమ్మినందుకు బయట వారు మనకు కలుగజేస్తారు. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, చాలామందికి ఒక అపోహ కూడా ఉంది. యేసుప్రభు సిలువు మెల్ల వేసుకుంటే మనకి ఏమొస్తాయో తెలుసా? శ్రమలు వస్తాయని. కొంతమంది సిలువును కూడా మెల్ల వేసుకోకుండా ఇష్టపడరు. నువ్వు సిలువును మెల్ల వేసుకోవడం వల్ల నీకు శ్రమలు రావు. ప్రభువును నమ్మినందుకు బయట వారి వల్ల శ్రమలు వస్తాయి. యేసుప్రభు వల్ల శ్రమలు రావు. యేసుప్రభు నమ్మినందుకు మనకు నిత్య జీవం వస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. యేసుప్రభు నమ్మినందుకు మనకి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. శ్రమలు రావు. శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? బయట వారి వల్ల వస్తాయి. ఇక్కడ చూడండి 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారు అయితిరి. అంటే యోదాయలో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము ఎవరిని పోలి నడుచుకున్నారంట? దేవుని పోలి నడుచుకున్నారు. ఇక్కడ ఒక పోలిక కనబడుతుంది. ఏంటంటే ఆ పోలిక? యోదాయిలో అనగా యెరూషలేములో ఇప్పటికీ కూడా ప్రభువుని అంగీకరించని అనగా నమ్మని యూదులు ఇప్పటికీ కూడా ఉన్నారు. యెరూషలేము ఇజ్రాయేల్ దేశము, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఈ ఇజ్రాయేల్ అనబడుతున్న వారు యాకోబు యొక్క సంతానం అనబడుతున్న 12 గోత్రాల నుండి ఉన్నటువంటి వారు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క పిల్లలు ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనగా యూదులు దేవుణ్ణి నమ్మారు, యెహోవాని నమ్మారు, కానీ యేసుక్రీస్తుని నమ్మలేదు. అక్కడ ఏం జరిగిందంటే, ఆనాడు యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసుల్ని అనగా క్రైస్తవుల్ని, ఇలా చూడండి, మీకు క్లారిటీ ఇస్తున్నాను. యూదుల్లోనే యేసుప్రభువుని నమ్మిన వారిని ఏమన్నారు తెలుసా? క్రైస్తవులు అని అన్నారు. యూదులలోనే వాళ్ళు ఎవరు నమ్మారు? యేసుప్రభువుని నమ్మారు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి నమ్మారు. దాంతోపాటు ఏది నమ్మారు? యేసుక్రీస్తు కూడా దేవుడు, మనకి ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఎవరు నమ్మారు? యేసుక్రీస్తుని కూడా నమ్మారు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది యూదులు ఇంకా ఎవరు నమ్మలేదు? యేసుప్రభుని నమ్మలేదు. అయితే ఇక్కడ చూడండి, యేసుప్రభుని నమ్మిన యూదులనంట యేసుప్రభుని నమ్మని యూదులు హింస పెట్టారంట. అర్థమైందా? యేసుప్రభుని నమ్మిన యూదుల్ని యేసుప్రభుని నమ్మని యూదులు ఏం చేశారంట? హింస పెట్టారంట. ఒకసారి మనము అపోస్తుల కార్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశాలకు ఏమైపోయారంట? చెదిరిపోయారంట. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. ఇంక సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? ఈ తెస్సలోనిక సంఘానికి పత్రిక రాసిన ఈ పౌలే అప్పుడు అపోస్తుల కార్యాల్లో ప్రభువు నమ్మక ముందు ఈ పౌలు పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో బంధిస్తూ ఉన్నాడంట. ఒక పక్క యెరూషలేములో హింస కలిగిందంట. ఏటి హింస? శ్రమలు, కష్టాలు. ఎవరి వల్ల కలిగాయి? ఎవరో బయటోళ్ళు కాదు, ఆ యెరూషలేములోనే ఉన్నటువంటి యూదులు ప్రభువుని నమ్మని వారు నమ్మిన వారిని హింసించడం మొదలెడితే వీళ్ళు ఆ దేశంలో ఉండకుండా ఏమైపోయారంట? యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలకు ఏమైపోయారంట? పారిపోయారు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రభువుని నమ్ముకున్నందుకు ఏమొస్తాయి? మాట్లాడాల, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అంతెందుకండి, ఆ మధ్య కాలంలో మణిపూర్ రాష్ట్రంలో ప్రభువుని నమ్మిన విశ్వాసులు అక్కడ ఉన్నవారికి శ్రమలు వచ్చాయి. కానీ శ్రమలు వచ్చాయని వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టలేదండి. శ్రమలు వచ్చాయని ప్రభువుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు పౌలు భక్తుడు ఆనాడు యెరూషలేములో నమ్మిన యూదులకి ఎలాగైతే శ్రమలు వచ్చాయో సహోదరులారా, ఇప్పుడు మీకు కూడా అటువంటి శ్రమలు వచ్చాయని వీరిని ఎవరితో పోలుస్తున్నాడు? ఆల్రెడీ ప్రభువును నమ్మిన వారు, నమ్మితే బాధలు అనుభవించిన వారు, వాళ్ళు ఎలాగ జీవించారో మీరు కూడా అలాగ జీవించి ఉన్నారు అని చెప్పడానికి యెరూషలేములో ఉన్న సంఘానికి, తెస్సలోనిలో ఉన్న సంఘానికి ఏం చేస్తున్నాడు? పోలిక. ఒకసారి మరలా చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదాయలో
క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్న వారు అవుతారు. దేని విషయంలోనంట పోలి నడుచుకోవడం? చూడండి, యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించారు. అక్కడ యూదుల వల్ల యూదులు శ్రమలు అనుభవించినట్టు ఇక్కడ గ్రీకులు అనబడుతున్న వారు వల్ల మీరు కూడా ఏమనిపిస్తున్నారంటే శ్రమలు అనుభవిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నారండి? కేవలము ప్రభువుని నమ్మినందుకు. కేవలము ప్రభువుని నమ్మినందుకు అంటే యేసు ప్రభువే మా దేవుడు అని ఒప్పుకున్నందుకు వీళ్ళకి ఏమొచ్చాయి? ఒకవేళ యేసు ప్రభు మా దేవుడు కాదు అని అంటే వీళ్ళకి ఏం రాదు? శ్రమలు రావు, అలాగే రాయితీలు కూడా పోవు. యేసు ప్రభు మా దేవుడు అంటే నీకు శ్రమలు వస్తాయి, అవసరమైతే రాయితీలు కూడా పోతాయి. సరే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆ రోజుల్లో ప్రభువును నమ్మిన యూదులకు ఎటువంటి శ్రమలు వచ్చాయో ఈ రోజున మీ సొంత దేశస్థులైనటువంటి గ్రీకుల వల్ల కూడా సేమ్ అదే ప్రభువు నమ్మడం వల్ల మీకు ఏమొచ్చాయంటే శ్రమలు వచ్చాయి అని చెప్పడం ద్వారా మరి తెస్సలోనికే సంఘం నిజంగా ప్రభువుని నమ్మి విశ్వసించి జీవిస్తున్నారనడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అనుభవించిన బాధలు, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు. అంటే ప్రభువుని నమ్మినప్పుడు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకమ్మా ఇలాగనొచ్చు ఎవరైనా? ఎందుకు ఆ ప్రభువును దూషించి దేవుడు కాదని అనేస్తే నీకు బాధలు పోతాయి కదా, నీకు కష్టాలు పోతాయి కదా అంటే నువ్వు చెప్పాలి, అవసరమైతే నాకు రాయితీలు పోయినా పర్లేదు, లేదా రిజర్వేషన్స్ పోయినా పర్లేదు, లేదా మరొకటి పోయినా పర్లేదు, నేను ప్రభువును మాత్రం విడిచిపెట్టనని చెప్పినప్పుడే మనం నిజమైన విశ్వాసం గలవారు. యోబు భార్య ఏమన్నది? ఎందుకు ఆ కష్టాలు? దేవుని దూషించి మరణం పొందుకోవచ్చు కదా అంటే యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, యెహోవా ఇచ్చినప్పుడు అనుభవించాము, అదే యెహోవా తీసుకున్నప్పుడు ఈ బాధలు అనుభవించడానికి మనం తగిన వారము కామా అని తిరిగి సమాధానం చెప్పాడు. అంటే కొన్నిసార్లు ప్రభువు నమ్మినప్పుడు మనకి ఏమొస్తాయన్నమాట? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇది నిజానికి ప్రభు వల్ల రావండి, బయట వారి వల్ల వస్తాయి, శత్రువు వల్ల వస్తాయి, సాతాను వల్ల వస్తాయి, లేకపోతే ప్రభువును నమ్మనటువంటి క్రైస్తవ వ్యతిరేకుల వల్ల సంఘానికి దేవుని పిల్లలకి ఏమొస్తాయంటే కష్టాలు, శ్రమలు వస్తాయి. సో ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఫస్ట్ ఇలా చూడండి, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు అనుభవిస్తున్నటువంటి సంఘము క్రైస్తవుడు ఎవరైనా ఉన్నాడంటే వాడు క్రీస్తులో ఉన్నాడు అనడానికి రుజువు. ఎవడైనా కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తున్నాడంటే వాడు ఎక్కడున్నాడని అర్థం? క్రీస్తులో ఉన్నాడు అనడానికి రుజువు. ఎందుకంటే ఆల్రెడీ యోధాలయ ఉన్నటువంటి దేవుని నమ్మిన విశ్వాసులు లేదా యూదులు ఆ బాధలు అనుభవించి అవసరమైతే వాళ్ళన్నా చెదిరిపోయారు, కానీ దేవుని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. అలాగే తెస్సలోనికే సంఘంలో కూడా మరి వీళ్ళు కూడా తోటి జాతి వల్ల, దేశస్తుల వల్ల వీళ్ళకి కూడా ఏం కలిగాయంట? శ్రమలు కలిగాయంట. ఇదే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనము చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నది? బెదిరించుటకు, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను, స్త్రీలను కనుగొని ఏం చేస్తున్నాడు ఆయన? వారిని బంధించి యెరూషలేములో తీసుకుపోవడానికని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈసారి 12వ అధ్యాయం దగ్గర రండి. 12వ అధ్యాయము 1-3 వచనాలు. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుచు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబుని దేంతో చంపించాడంట? ఖడ్గంతో చంపించాడు. అంటే ప్రభు నమ్మినందుకు వీళ్ళకి ఏమి ఎదురయ్యాయి అన్నమాట? కొందరిని బాధ పెట్టారంట, కొందరిని బలత్కారంగా పట్టుకున్నారంట. యోహాను సహోదరుడిని యాకోబునైతే ఏకంగా ఖడ్గంతో ఏం చేశారంట? చంపించారంట. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు, విశ్వాసంలో బలపరచబడాలని, విశ్వాసంలో ఇంకా నమ్మకంగా ఉండాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ క్రైస్తవ సంఘానికి శ్రమలో, హింసలో, బాధలో కొత్త ఏమీ కాదు. ఆనాడు ఆదిమ సంఘానికి ఎదురయ్యాయి, మొన్న రీసెంట్గా మణిపూర్ రాష్ట్రంలోనే ఎదురయ్యాయి. ముందు కూడా క్రైస్తవులకి ఏమి ఎదురుగా పోతాయో తెలుసా? కష్టాలు, శ్రమలు ఎదురుగా పోతున్నాయి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఏం చేయొద్దు. ఇదిగో ఆదిమ సంఘం ఎలాగైతే ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకంగా కొనసాగిందో
ఇప్పుడున్న క్రైస్తవ సంఘం కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా విశ్వాసంలో కొనసాగడమే. సో ఈ వచనం ద్వారా పౌలు భక్తుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మీకు బాధలు కష్టాలు వస్తున్నాయని మీరు బాధపడకండి, ఇది కొత్త విషయం కాదు. ఆల్రెడీ యోదాయిలోనే ఈ పరిస్థితి జరిగింది, అలాగే తెసలోనికులైన మీలోనూ కూడా ఈ పరిస్థితి జరిగింది. దేవుని వాక్యం మీలో శక్తివంతంగా పనిచేస్తుందని దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నానని 14వ వచనంలో తెసలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. అవును సహోదరులారా, మీరు యోదాయిలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్నారు. ఎందుకంటే వారు యూదుల వలన శ్రమను అనుభవించినట్టే మీరు కూడా మీ సొంత దేశస్తుల వల్ల ఏమనుభవించారు? శ్రమలు అనుభవించారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి కూడా శ్రమలు వచ్చాయనుకో, ఎవడో పొరుగు దేశం నుంచి వచ్చి మనల్ని శ్రమ పెట్టరు. ఎవరు శ్రమ పెడతారు? మనతోటి ఉన్నవారు, లేదా మన దేశస్తులు, లేదా మన ప్రాంతానికి చెందినవారు, లేకపోతే మన కులానికి చెందినవారు అనుకోవచ్చు. ఎందుకని? ఇక్కడ కులం వేరు, మతం వేరు. మతం దగ్గరకు వచ్చే వరకు అందరూ ఏకమైపోవచ్చు. ముఖ్యంగా క్రీస్తుకు వ్యతిరేకంగా అందరూ ఏకమైపోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇక్కడ దేవుని పిల్లలుగా ఎవరో ఏ విధంగా ఏకమైపోయినా, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నువ్వు మాత్రము ప్రభువుని విడిచిపెట్టకూడదు. కారణం ఏంటి తెలుసా? నీకు బాధలే వస్తాయి, నీకు కష్టాలే వస్తాయి, నీకు ఇబ్బందులే వస్తాయి. అలాగ వచ్చిన సందర్భాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ వచ్చిన నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బాధలు ఒక విశ్వాసి యొక్క రుజువు అంట. ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నందుకు, ఇలా చూడండి, ఏదో రోగం వస్తే బాధపడడం గురించి, ఎవరో తిట్టారని బాధపడడం గురించి, ఏదో పనికిమాలిన పని చేస్తే నీకు కలిగిన నిందలు అవమానాలు కలిగితే వస్తే ఆ బాధల గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ. ప్రభువును నమ్మినందుకు కలిగే బాధలు ఏమైనా ఉన్నాయంటే నువ్వు ప్రభు బిడ్డ అనడానికి రుజువు. అర్థమైందా? మరలా చెప్తున్నాను. కొన్నిసార్లు రోగాల వల్ల బాధపడతారా? కొన్నిసార్లు ఎవరో కాని రాని మాట మనల్ని అంటారు, నిజానికి అందులో మన ప్రమేయం లేదు, అయినా జరే మనల్ని అంటారు. అప్పుడు నీకు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. లేదా కొన్నిసార్లు నువ్వే వ్యక్తిగతంగా పనికిమాలిన పని చేస్తావు, నీకు బాధలు కలుగుతాయి. మరి పాస్టర్ గారు నేను బాధపడుతున్నాను కదంటే ఆ బాధల గురించి మాట్లాడట్లేదు. కేవలం యేసుక్రీస్తు నమ్మునందుకు నువ్వు దెబ్బలు తిన్నా, జైలు తీసుకెళ్ళినా, ఆర్థికంగా భౌతికంగా ఏదైనా నష్టపోతున్నా, అవసరానికి చివరికి నీ ప్రాణం తీసేస్తున్నా, నువ్వు అలా నిలబడ్డావు చూసావా? నువ్వు ప్రభువులో నీ విశ్వాసము గొప్పదని, నువ్వు దేవుని బిడ్డవని, నీలో దేవుని వాక్యం పనిచేస్తుందని నువ్వు గుర్తెరగాలి. రెండోది యూనిటీ. ఏటి యూనిటీ? క్రైస్తవ విశ్వాసులు బాధల వలన ఐక్యపరచబడతారంట. క్రైస్తవ విశ్వాసులు బాధల వల్ల ఏం చేయబడతారంట? ఐక్యపరచబడతారంట. ఇప్పుడు ఎందుకు ఈ పాంప్లెట్ మీకు ఇచ్చడం? దీని యొక్క ఉద్దేశము మీరు కానీ గమనిస్తే, క్రైస్తవులకు కలిగేటువంటి నష్టాల గురించి, బాధల గురించి మనం అందరం కూడా మన గలం ఇప్పుదాము, మనము పోరాట చేద్దాము, లేకపోతే మనము కూడా ఒకటవుదాము అని ఇప్పుడు అన్ని సంఘాల నుండి అందరు పాస్టర్లు మొత్తం జిల్లాలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఏమవుతున్నారు? ఒకటవుతున్నారు. యూనిటీ అంటే క్రైస్తవ విశ్వాసులు బాధల వలన ఏమవుతున్నారు తెలుసా? ఐక్యత కలుగుతున్నారు. ఇప్పుడు ఈ క్రైస్తవులు కలిగిన శ్రమల వల్ల ఇప్పుడు ఈ మొత్తం అందరు పాస్టర్లు అన్ని సంఘాలు ఏమవుతున్నాయి? ఒకటవుతుంది. అంటే అన్యులైన తెసలోనికులైన యూదులైన క్రైస్తవులైన క్రైస్తవ బాధలు పంచుకోవడం ద్వారా మనము క్రీస్తులో ఒకటై ఉన్నామని చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయబడ్డ చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయుల్ని ఏం చేశాడు? ఇప్పుడు యాకం చేశాడు. యాకం అంటే ఏంటి? ఒకటి చేశాడు. ఈ రోజున గ్రీసు దేశస్తుడని లేదు, యూదుడని లేదు, లేకపోతే ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, ఆ జాతి అని లేదు, ఈ జాతి అని లేదు. యేసుక్రీస్తు రక్తంలో కనకబడిన వారు అందరూ కూడా ఒకటే కులం, అది క్రైస్తవులం. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి విశ్వాసపాత్రులైన వారు దేవుని యొక్క మాదిరిని అనుసరిస్తారంట. విశ్వాస పాత్రులైన వారు ఎవరి మాదిరి అంట? ఇప్పుడు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘస్థులతో ఏమంటున్నాడు? అమ్మా, మీది ఇదేమి కొత్త కాదు, ఆల్రెడీ ఎవరో అనుభవించారని చెప్తున్నాడు.
యోధులైనటువంటి యూదులు ప్రభు నమ్మినందుకు ఏమనిపించారు? శ్రమలు అనిపించారని ఎవరితో చెప్తున్నాడు? తెస్సలోనికీ సంఘంతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా చెప్పుకోవాల్సి వస్తే మనం ఎవరిని పోల్చుకోవాలా? తెస్సలోనికీ సంఘాన్ని, ఆనాడు యోదయ సంఘంలో ఉన్నటువంటి యూదులను కూడా పోల్చుకోవాలి. ఆ మాటకు వస్తే నిన్న మొన్న మధ్య జరిగిన మణిపూర్ యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా మనం ఏం చేయాలి? పోల్చుకోవాలి. అంటే విశ్వాసపాత్రులైన వారు దేవుని యొక్క మాదిరిని అనుసరిస్తారు. ఏ మాదిరినండి? దేవుని యొక్క మాదిరిని, దేవుని పిల్లల యొక్క మాదిరిని. సో పూర్వం భక్తులు శ్రమలు ఎదురైనప్పుడు ఏం చేశారు, కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేశారు, బాధలు ఎదురైనప్పుడు ఏం చేశారు అని పూర్వం భక్తులు ఏమైతే చేశారో ఇప్పుడు మనం కూడా అది ఫాలో అవ్వాలి తప్ప మరి మనము ప్రభువుని విడిచిపెట్టకూడదు. నాలుగోది వాక్యం చెప్తుంది, హింసలు ఓర్చుకోవాలంట. హింసలు ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఒకసారి మీరు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయన నెరిగి శ్రమల యందు మనం ఏం చేద్దాము? అతిశయపడదాం. అలాగే 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమ యందు మీరేం చేయండి? ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అంటే శ్రమలు వస్తే ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఓర్చుకోవడం అంటే ఎలాగా? ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి, ప్రభువా నాకు ఈ శ్రమలు వచ్చాయి, నాకు ఈ కష్టాలు వచ్చాయని ఒక పక్క ప్రార్థన చేస్తూ, ఒక పక్క భౌతికంగా మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనము ప్రభువులో విశ్వాసంలో కొనసాగాలి. సో కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఓర్చుకోవాలి. అలాగే 5వది, శ్రమల ద్వారానే మన సాక్ష్యం బలపరచబడుతుందంట. దేని ద్వారా అండి? శ్రమల ద్వారానే. మీకు ఎలాగో చెప్పమంటారా? ఉదాహరణగా మరి ఇందాక మనం చదివాం కదా, సౌలు అనబడుతున్నటువంటి ఈ పత్రిక రాసినటువంటి పౌలు గురించి. ఆయన ప్రభు నమ్మకముందు ఏం చేశాడంట? సంఘాన్ని ఏం చేశాడంట? హింసించాడు. ఎలాగా? వాళ్ళని ఈడ్చుకుని పోయి చెరసాల్లో బంధించాడు. ఎప్పుడు ఇది? ప్రభువును నమ్ముకోముందు. ఇప్పుడు అదే పౌల్ని ఏం చేశారో ఒకసారి చూద్దామా? ఇప్పుడు అదే పౌల్ని ఏ విధంగా ఏం చేశారన్నది ఒకసారి మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీద్దాం. ఒకసారి మీరు 2వ పత్రిక తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారి క్రీస్తు పరిచారకుల వెర్రివని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింపగలు సముద్రాల్లో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల వలన, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణాల్లో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రాల వల్ల ఆపదలోను, కపట సహోదరు వల్ల ఆపదలోను, అలాగే ప్రయాసతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరాలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఇలాగా ఉన్నాను. ఇంకా చెప్పవలసినవి అనేక ఉన్నవి అన్నాడు. అదేంటండి? ఒకప్పుడు ఇదే పౌలు సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు, తీసుకెళ్ళి చెరసాల వేశాడు. ఇప్పుడు అదే పౌలు సంఘం కొరకు ఏం తిన్నాడు? దెబ్బలు తిన్నాడు. ఇదే సాక్ష్యం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభువును నమ్మినప్పుడు, నువ్వు ప్రభువు కొరకు నిలబడినప్పుడు, శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు ఇవన్నీ ఓర్చుకున్నప్పుడు ఆ శ్రమల ద్వారా నీ సాక్ష్యం బలపరచబడుతుంది. ఈరోజు నువ్వు పౌలు గురించి ఎలా చెప్పుకుంటున్నావు అంటే, ఇదిగో ఆయన ప్రభువును నమ్మినందుకు అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని నిందలు, అన్ని అవమానాలు భరించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన సాక్ష్యం దేని ద్వారా బలపరచబడ్డది? శ్రమల ద్వారానా? లేకపోతే తనకున్న ధనము, బలము, పేరు ప్రఖ్యాతుల వల్ల? సో క్రైస్తవ పిల్లలకు శ్రమలు కలిగినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 14వ వచనం యొక్క సారాంశం ఏంటంటే, ప్రభువును నమ్మినందుకు బయటి వారి వల్ల మనకేమొస్తాయి? బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి ఏం చేయాలా? ప్రభుని విడిచిపెట్టకుండా విశ్వాసంలో స్థిరంగా కొనసాగి ఇదిగో మన సాక్షి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చూడండి తర్వాత వచనం, 15వ వచనం. ఆ యూదులు, ఏ యూదులు? యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులు
తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్ముని హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారని చెప్పబడుతున్నటువంటి మాట. ఈ 15వ వచనము వ్యతిరేకత యొక్క స్వభావము. వ్యతిరేకత యొక్క వ్యతిరేకత అంటే ఏంటి? ఎవరినైతే క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. ఈనాటికి కూడా క్రైస్తవుల్ని చాలామంది ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, పాస్టర్లను బెదిరిస్తున్నారు, కొన్ని చోట్ల చంపుతున్నారు. ఎందుకు వీళ్ళు అలా చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వభావం అలా ఉందంట. చూడండి, యూదులు కూడా ఏం చేశారని తెలుసా? అక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో వాళ్ళు ప్రభువైన యేసుని చంపారు. ఫస్ట్ ఇక్కడ 5 ఆరోపణలు చేస్తున్నాడు. ఎన్ని ఆరోపణలు? యేసుప్రభుని ఎవరు చంపారు? యూదులే. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు ఎవరిని చంపారండి? ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. వాళ్ళు మిమ్మల్ని హింసించడమే కాదు, స్వయాన ఎవరిని చంపారాలో? యేసుక్రీస్తుని చంపారు. యేసుక్రీస్తు సెలివేయడానికి ప్రధాన కారణం యోధా నాయకులు, మత నాయకులు, పరిసయ్యులు. వాళ్ళు పిలాతు యొద్దకు తీసుకొచ్చి మరి ఇతని సిలువ వేయండి అని అన్నారు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం ఏమన్నారు? 5వ వచనం, ఆయన విశ్రాంతి దినము దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తము యూదులను ఆయన చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే యేసుప్రభుని చంపడానికి ఎవరన్నమాట ప్రధాన కారకులు? మాట్లాడరే? యూదులు. ఓకేనా? ఇంకా మాట్లాడుకుంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా పేతురు భక్తుడు ఆ మాటే జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమున ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించారు. అక్కడ దుష్టులు అనే మాట చేత అక్రమార్కులు లేదా అక్రమారులు ఎవరంటే యూదులు అనబడుతున్న వారు కొందరు. సో ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. వాళ్ళు సొంత మెస్సీ అనబడుతున్న యేసుప్రభునే చంపారు. ఎవరు? యూదులు. రెండోది, వాళ్ళ సొంత ప్రవక్తలను కూడా చంపారంటే యూదులు. ఇంకెవరిని చంపారు? ప్రవక్తల్ని, అనగా దేవుని పేరట ప్రవచించిన ప్రవక్తలను కూడా ఏం చేశారంట? చంపారు. పాత నిబంధనలో దేవుడు పంపిన ప్రవక్తలను యెషయా, ఇర్మియా, జకరియా ఇలాగా యూదులు అనబడుతున్న వాళ్ళని హింసించి చంపారు. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు. అంటే ఏంటి? ప్రవక్తల సమాధులు కట్టించడం అంటే ఏంటి? ప్రవక్తలను చంపి కట్టించుచు నీతిమంతులు గోరీలను మీరు ఏం చేస్తున్నారు? శృంగారించుచున్నారు. అంటే ఈ యూదులు ఎవరిని చంపారనమాట? రెండోదిగా ప్రవక్తల్ని చంపారు. ఇక మూడోది చూడండి. మూడోది, వీళ్ళు మమ్మల్ని కూడా తరిమేశారని చెప్తున్నాడు. ఎక్కడ పౌలు భక్తులు ఒకసారి మీరు చూడండి. ఆ 15వ వచనంలో ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అని రాయబడి ఉన్నది. మమ్మునంటే ఎవరిని? పౌలుని, శీలను, తిమోతి అనబడుతున్న మరి వీళ్ళను అపోస్తుల్ని కూడా తెస్సలోనిక సంఘం నుండి వీళ్ళని ఏం చేశారంటే తరిమేశారు. ఒకసారి మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 5వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదివితే అక్కడ తరిమేశారో లేదన్నది అర్థమవుతుంది. చూడండి, అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులు వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం మెల్ల అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారి జనుల సభ ఎదురు తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేశారు. సో అక్కడ కూడా వీళ్ళని ఏం చేశారంటే తరిమేసినట్టుగా కనబడుతూ ఉన్నది. 4వ ఆరోపణ ఏంటో తెలుసా? వీళ్ళని దేవుని సంతోషపెట్టేవారు కాదు. ఎవరైతే క్రైస్తవులను నమ్ముకున్నందుకు క్రైస్తవులను హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో ఆ బ్యాచ్ ఏం చూసారా? వాళ్ళు దేవుని సంతోషపెట్టేవారు కాదు, దేవుని పేరును వాడుకునేవారు. అది ఏ మతమైనా, అది క్రైస్తవ మతంలోనైనా లేదా వేరే ఏ మతాలలోనైనా దేవుని పేరట జరిగే హింస అది దేవుని సంతోషపెట్టడానికి కాదు. ఎందుకని? దేవుడు ఎవరిని హింసించమని చెప్పలేదు. మరి ముఖ్యంగా నూతన నిబంధన సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ శత్రువును సహితం ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు.
హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? ఎవరినైనా హింసించమన్నాడా? కానీ దేవుని పేరట ఎవరైనా హింసిస్తున్నారంటే వాళ్ళు నిజమైనటువంటి దేవుని భక్తులు కాదు. చూడండి, 4వదిగా వీళ్ళు దేవుని సంతోషపరిచేవారు కూడా కాదు. అంటే వారి చర్యలు దేవునికి ఇష్టము లేదు, వారి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దేవుని పేరట మేము ఇది చంపుతున్నాము, ఇది చేస్తున్నాము అని అంటే వాళ్ళకి దేవునికి ఇష్టమైన వారు కాదు. ఇంకా 5వ రేటు తెలుసా? వీళ్ళ మనుషులందరికీ విరోధులంట. ఒకసారి మీరు చూడండి, ఆ 15వ వచనంలో వీళ్ళ మనుషులందరికీ విరోధులు అనే విషయం 15వ వచనంలో చూడండి. యేసును ప్రవక్తల్ని చంపి మమ్మల్ని హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ ఏమై ఉన్నారంటే వీళ్ళు విరోధులై ఉన్నారు. అంటే యోధ నాయకులు తమ సొంత జనులకు మాత్రమే కాదు, అన్యులకి, అపోస్తులకి, క్రైస్తవులకి అందరికీ వ్యతిరేకంగా ఉన్నారు. ఇది వారి స్వార్థపరమైన వైఖరి తప్ప ఇది ప్రభువు కోరుకున్న వైఖరి కాదు. ఇక్కడ ఉన్న మీరందరూ చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరి యొక్క వైఖరి మనుషులందరికీ వ్యతిరేకమైపోవడానికి కారణం వీళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. పౌలు ఆనాటి యూద వ్యతిరేక సమూహం గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా వీరి మూలంగానే దేవుని వాక్యాన్ని స్వీకరించే వాళ్ళని కూడా స్వీకరించటం లేదంట. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే నువ్వెందుకు నమ్ముకున్నావు? వాళ్ళు నీకు ఏమి ఇచ్చారు? నిన్ను ఏమి ప్రలోభాలు పెట్టారు? బియ్యం ఇచ్చారా? లేదా కాయగూరలు ఇచ్చారా? లేదా సరుకులు ఇచ్చారా? లేదా డబ్బులు ఇచ్చారా? నువ్వు ఎందుకు ఆ మతంలో పోయావు అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారే తప్ప, అవును నేను ఆ మతంలోకి వెళ్ళడం వల్ల లేదా యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నా బ్రతుకు మారింది, నా జీవిత విధానం మారింది, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరిగిపోతుని, ఒకప్పుడు తిండిపోతుని, ఒకప్పుడు వ్యభిచారిని, లేదా ఒకప్పుడు అతి చేసిన వాడిని, ఇటువంటి జీవితం నాది మారింది అని చెప్తూ ఉంటే లేదు 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 నువ్వు ఆ మతంలో వెళ్ళడానికి వీలు లేదు, మనకు లేదా అన్న విధంగా మాట్లాడుతున్నారే తప్ప వాడు ఎవరినో నమ్ముకున్నాడు, మనిషిగా మారాడని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. ఎలా మారాడు? ఒక నిజమైన మనిషిగా మారాడు. ఏదైతే నమ్ముకుని, ఏ మతానైతే నమ్ముకుని వాడు సమాజానికి హాని చేయని వాడుగా, మంచివాడుగా ఉన్నాడని ఎవరు అభినందించట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించడం క్రైస్తవ వ్యతిరేకులు మరి భరించలేకపోతున్నారండి. క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేస్తున్నారు? భరించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఈ 15వ వచనంలో ఈ మాటలు ఇలా చెప్పడం గల ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ నష్టాలు ఇవేమీ కూడా కొత్త కాదు బాబు. ఇవన్నీ ఆల్రెడీ యోదయ సంఘానికి జరిగాయి, మీకును కూడా జరుగుతున్నాయి. అంతేకాదు వీళ్ళు యేసుప్రభుని చంపారు, ప్రవక్తల్ని చంపారు, మమ్మల్ని కూడా తరిమేశారు. వీళ్ళు దేవుని సంతోషపెట్టేవారు కాదు, వీళ్ళందరూ మనుషులు కూడా వ్యతిరేకులు అని వాళ్ళని ధైర్యపరచడానికి పౌలు భక్తుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో ఉన్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే దీన్ని బట్టి చూస్తే మొట్టమొదటి పాయింట్, చరిత్ర పొడవున దేవుని విశ్వాసులకి హింసలు ఎదురయ్యాయి. ఆనాడు ఆదిమ సంఘం అపోస్తులు మొదలుకొని నేటి క్రైస్తవ సంఘం వరకు క్రైస్తవులందరికీ ఏం జరుగుతున్నాయి తెలుసా? హింసలు జరుగుతున్నాయి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు, పాత కొత్త నిబంధనలో కనిపించే ఒక నమూనా. కాబట్టి ప్రభు నమ్మునందుకు నాకు హింసలు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయండి, కాబట్టి నేను ప్రభుని విడిచిపెట్టేస్తానంటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేహమును చంపేవాడికి భయపడతావా, దేహాన్ని ఆత్మను కూడా చంపేవాడికి భయపడతావా అన్నది తేల్చుకోమని దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ ప్రభు నమ్మునందుకు బయట వారు నీ కష్టాలు శ్రమలు వస్తే ఆ ప్రభుని విడిచిపెట్టేస్తే మహైతి భూమి మీద 60-70 సంవత్సరాలు సమాధానంగా ఒకవేళ సంతోషంగా బ్రతుకుతావేమో, తర్వాత నువ్వేం అనుభవిస్తావు? నరకం అనుభవిస్తావు. కానీ అదే ప్రభువును నమ్మి ఒకవేళ నువ్వు 60-70 సంవత్సరాలు బాధలు అనిపించావు అనుకో, నిత్యము నువ్వేమనిపిస్తావు? సంతోషాన్ని అనుభవిస్తావు. ఏమి కావాలన్నది చాయిస్ వర్స్, మీ అంతటి మీరే నిర్ణయించుకోవాలి. రెండోది, హింసలు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలబడాలి. కష్టాలు ఎదురైనప్పుడు దేవుని యొక్క నమ్మకంలో నిలబడాలి. బాధలు ఎదురైనప్పుడు దేవుని నమ్మిన మనము ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి తప్ప బాహ్య ఒత్తిళ్లకు లొంగకూడదు. బాహ్య ఒత్తిళ్ళు అంటే ఏంటి? మరలా వచ్చేయండి మన మతంలోకి. మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా,
ఆ మతంలో నుండి ఎక్కడికి వచ్చేయండి, మన మతంలోకి వచ్చేయండి. వచ్చేస్తే మీకు అవి ఇస్తాము, మీకు ఈ ఇస్తాము అని అన్నారనుకోండి, బాహ్య ఒత్తిళ్లకు మీరు లొంగకూడదు. ఇక్కడ ఉన్న మీ అందరినీ సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నాను. యేసుప్రభువుని నమ్ముకుని మిమ్మల్ని ఎవరినైనా ఒత్తిడి చేశారా? ఎవరైనా ఒత్తిడి చేశారా? ఏ పాస్టర్ గారైనా మీ దగ్గరికి వచ్చి మీరు యేసుప్రభువుని నమ్ముకోండి అని మిమ్మల్ని బలవంతంగా ఒత్తిడి చేశారా? లేదు కదా. మీ అంతటి మీరే ప్రభు దగ్గరకు వచ్చారు. ఒకవేళ అంటున్నాను, ఒకవేళ మీకు ప్రభు ఇష్టం లేకపోతే, ఈ ప్రభు మీద నమ్మకం లేకపోతే వెళ్ళిపోతారో వెళ్ళిపోండి, అది మీ ఇష్టం. రావడం మీ ఇష్టమే, ఒకవేళ ప్రభు వద్దనుకొని వెళ్ళిపోవడం కూడా మీ ఇష్టమే. కానీ శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు నువ్వు ప్రభువునే నిలబడితే నీకు మోక్షము. లేదు ఈ తాత్కాలికమైన ఒత్తిళ్లకు లొగ్గి నువ్వు ప్రభుని విడిచిపెడితే మహైతే భూమి మీద క్షేమంగా ఉంటావేమో, కానీ తర్వాత నువ్వు చాలా నష్టపోతావు. మూడోది, సువార్త క్రీస్తు నిమిత్తము శ్రమపడ్డం క్రైస్తవ విశ్వాస జీవితంలో భాగం. ఓ రకంగా ఇది గొప్ప సాక్ష్యం. దేవుని నమ్ముకున్నందుకు, యేసుప్రభు నమ్ముకున్నందుకు క్రైస్తవ విశ్వాసంలో ఏం కలుగుతాయని చెప్పని మీకు ప్రారంభంలోనే శ్రమలు కలుగుతాయి. అలా కలగడం అంట గొప్ప భాగ్యం కింద ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలంట? భాగ్యం. కొడుతుంటే, తిడుతుంటే, హింసిస్తుంటే, బాధపరుస్తుంటే, ఒకవేళ చంపుతుంటే ఇది మహా గొప్ప భాగ్యం కింద క్రైస్తవులు ఎంచుకోవాలంట తప్ప ఇది దేవుని విడిచిపెట్టేది కాదు. చివరగా 16వ వచనం చదివి ముగించుకుందాం. చూడండి, 16వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, అంటే అందులోనే కలిపి ఉన్నది, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును. చివరికి క్రైస్తవ వ్యతిరేకుల మీదకి ఏమొస్తుందంట? అక్కడ రాయబడిన మాట, దేవుని ఉగ్రత తుదమట్టు కంటే చివరికి వాళ్ళ మీదకి దేవుని తీర్పు వచ్చునని ఈ 16వ వచనం చెప్తుంది. ఎవరి మీదకండి ఈ తీర్పు? ఎవరి మీదకి? ప్రభు నమ్మిన వారు కాదు, ప్రభువును నమ్మిన వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి మీదకి. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మిన క్రైస్తవుల మీదకి ఈ రోజున అనేక గుంపులు పనిచేస్తున్నాయి వ్యతిరేకంగా. ప్రభు నమ్మిన వారిని హింసించాలని, బాధ పెట్టాలని. వాళ్ళకంటే దేవుని తీర్పు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ తీర్పు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, మనుషులు రక్షణ పొందకున్నట్లు, మనుషులు ఏం పొందకూడదు? రక్షణ అనగా దేవుడిచ్చే రక్షణ పొందకున్నట్లు వీళ్ళు ఆపుతున్నారంట. చూడండి, ఆ 15వ వచనంలో ఉంది, అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. అన్యజనులు అంటే ఎవరు? మన భాషలో చెప్పుకున్నట్టు ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు కాదు అన్యజనులు. క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కడు కూడా ఎవడు? అన్యజనుడే. ఇప్పుడు ఆ అన్యజనుడు యేసుప్రభువును నమ్మాలని మాలాటి సేవకులు లేదా సువార్తకులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఈ రోజున ఆటంకపరుస్తున్నారు, అడ్డుకుంటున్నారు. మా వీధిలోకి ఎందుకు రావాలి, మా ఊరిలో ఎందుకు రావాలి, లేదా మా యొక్క కులంలోకి ఎందుకు రావాలని ఏం చేస్తారంటే ఆటంకపరుస్తున్నారు. వీళ్ళ భయం ఏంటో తెలుసా? వీళ్ళు ఎక్కడ క్రైస్తవులు అయిపోతారేమో అని. ఆనాడు పౌలు కూడా ఆ యొక్క గ్రామాలకి, ఆయా పట్టణాలకి వెళ్ళి అన్యజనులకు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఈ యూదా క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేశారంట? ప్రభువుల్ని ఆటంకపరిచారు. అలాగే ఈనాడు కూడా జరుగుతుంది. ఆనాడు జరిగిందే కాదు, ఈనాడు కూడా ఒకప్పట్లాగా దేవుని సువార్తను ప్రకటించడానికి వీలు లేకుండా అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తున్నారు. అప్పుడు చెప్పిన సువార్తే కాదు ఇప్పుడు చెప్తున్నది, అప్పుడు చెప్పిన వాక్యమే కాదు ఇప్పుడు చెప్తున్నది. అంటే వాళ్ళు ఒక రకమైన భయం. ఏంటి ఆ భయము? ఇదిగో మన యొక్క జనాభా, మన శాతం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. క్రైస్తవులు పెరిగిపోతున్నారు. ఇక్కడ క్రైస్తవులు పెరిగిపోతున్నారు అన్నది కాదు, వాళ్ళు క్రీస్తుని ఎరిగి నిత్య జీవానికి వారసుడుగా, వారసురాలుగా సత్యాన్ని తెలుసుకుంటున్నారు. అది వాళ్ళు వారవలేకపోతున్నారు. ఎవరు? క్రైస్తవ వ్యతిరేకులు. సో ఆ కారణం చేత వాళ్ళు ఏం చేసుకుంటారంట? అడ్డుకుంటున్నారంట. ఇది చాలా తీవ్రమైనటువంటి పాపము. ఏది? అడ్డుకునేవారు ఈ విధంగా దేవుని సువార్తను ప్రకటించేవారిని అడ్డుకుంటున్న వారందరూ కూడా చాలా పాపం చేసిన వారు. వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దేవుని తీర్పు వస్తుంది. మరి మాలాంటి సేవకులు మేమెందుకు ఒకవేళ కొట్టినా, తిట్టినా, ఒకవేళ హింసించిన, బాధ పెట్టిన సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఒకసారి మీరు కూడా ఆలకించండి. మీకును నాకును అవసరమైనది ఇక్కడ ఒక అద్భుతమైన మాట. దేవుడు మన పాపముల నిమిత్తము మనము నరకపాతులు కాకూడదని మనందరి కొరకు సిలువలో ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన చెప్పాడు, ఎవడైతే నా నామమందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంతేకాదు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. యేసుక్రీస్తును తన నోటితో ఒప్పుకున్నవాడు నిత్య జీవాన్ని పొందుతాడు.
ఈ మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు. అంతేనా? లేకపోతే మా మతంలోకి వచ్చేయండి, మా ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏమైనా ఇస్తామని అంటున్నారా? కాకపోతే కొంతమంది ప్రాస్పరిటీ బోధకులు ఎలా చెప్తారు, ఏమని? యేసుప్రభువుని నమ్ముకోండి మీ బాధలు పోతాయి, యేసుప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలు పోతాయి, యేసుప్రభువుని నమ్ముకోండి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది తప్పు తప్పు తప్పు. యేసుప్రభువుని నమ్ముకుంటే బాధలు పోతాయి, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, మీ కష్టాలు తీరిపోతాయి అన్నది సెకండరీ. ఫస్ట్ ఏంటో తెలుసా? యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం వస్తుంది. ఇది మేము చెప్పేటువంటి బోధ. కానీ ఈ బోధ అర్థం కాక వీళ్ళేదో ప్రలోభాలకు గురైపోయి మా మతాన్ని కాదని వేరే మతంలో పోతున్నారు అనుకుని వీళ్ళు భయపడుతున్నారు. కానీ నిజానికి ప్రతి క్రైస్తవ సేవకుడు, సువార్తికుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ ప్రభు అయితే మనందరి కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రభు నమ్ముకున్నందుకు మాకు మనశ్శాంతి దొరికింది, మాకు నిత్యజీవం దొరికింది, మీరు కూడా ప్రభువు నమ్ముకోండి, మీకు కూడా ఏం దొరుకుతుంది? ఆ నిత్యజీవం దొరుకుతుందని ప్రకటన చేస్తున్నాం. కానీ అది వాళ్ళకి నచ్చక ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరూ గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? మరి రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడా? కొందరికి ప్రభు అన్నాడా? అందరికీ ప్రభు. ఆయన దగ్గర వచ్చిన వారు అందరికీ కూడా ఆయన ప్రభువే. నేను రాను, మాకు దేవుడు ఉన్నాడు, మాకు వేరే దేవుళ్ళు ఉన్నారు అనుకుంటే నీ ఇష్టం. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారికి మాత్రం ఆయన ప్రభువై ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిందాక. ఆయన దగ్గర రావడం అంటే ఏంటి? ఆయన నమ్మడం, ఆయన విశ్వసించడం, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించడం. అలా అంగీకరించిన వారందరికీ ఆయన ప్రభువై ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అందరికీ రక్షణ అందుబాటులో ఉంది. ఎవరైనా రావచ్చు. ప్రభు దగ్గరికి వస్తే రక్షణ అయిపోతుంది. ఇంకా ఆయన దగ్గర రక్షణ లేదంట, ఈ కొద్దిగా ఉందంట, ఆల్రెడీ నమ్మేసుకున్న వాళ్ళు నమ్మేసుకున్నారు, ఇంక మనం వెళ్తే ఇంకా రక్షణ లేదంట అంటానికి లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రానంత వరకు అందరికీ రక్షణ అందుబాటులో ఉంది. వన్స్ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడా ఇక రక్షణ ఎవరికి అందుబాటులో లేనట్టే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక్కడున్న మీరైనా ఒకవేళ బయట వారైనా ఎవరైనా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడే అంగీకరించండి. ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు మరి ప్రభువుని అంగీకరిస్తే బాధలు వస్తాయంటండి, కష్టాలు వస్తాయండి అంటే, ప్రభువుని నమ్ముకోలేని బాధలు లేవా, కష్టాలు లేవా, ఇబ్బందులు లేవా? వాళ్ళకున్నాయి, మనకే ఉంటాయి. కాకపోతే అదనంగా కొంతమంది ఓరవలేని వాళ్ళు, ఇంకో దైవ వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకులు మనకి నష్టాన్ని చేకూర్చేవారుగా ఉంటారు. కానీ మనం ధైర్యం తెచ్చుకొని క్రీస్తులో ఏం చేయాలి? నిలబడాలి. ఇది ఒకటి. రెండోది, ఇందువలన వారు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకుంటున్నారని 15వ వచనం ప్రారంభంలో ఉంది. చూడండి ఒకసారి 15వ వచనం ప్రారంభంలో, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకే అంటే ఏంటో తెలుసా? వారి పాపాల యొక్క కొలత పెంచుకుంటున్నారంట. కొన్నిసార్లు దేవుడు ఇలా చూడండి, అందరూ ఒకసారి ఆలకించండి. కొన్నిసార్లు దేవుడు ఏదైనా తప్పు చేసిన వారిని వెంటనే ఎందుకు శిక్షించడో తెలుసా? వాళ్ళ పాపాల కొలత ఇంకా సంపూర్తి అవ్వలేదంట. వాళ్ళ పాపాల కొలత సంపూర్తి అయిన తర్వాత వాళ్ళ లెక్క సరిచేయబడుతుంది. ఒకసారి మీరు ఉదాహరణకి ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 15వ అధ్యాయం 16వ వచనంలో, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు అంటే ఏంటి? సంపూర్ణం కాలేదంటే ఏంటి? వాళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు అక్రమం చేస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వడానికి టైం పడుతుందని చూడండి. గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదిరని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రహాంతో చెప్పాడు. అంటే ఒకరిని దేవుడు శిక్షించడానికి ముందు వాళ్ళకి ఎన్నిసార్లు అవకాశం ఇస్తున్నాడో ఈలోగా మారతాడేమని. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుడు నన్ను ఏం చేయట్లేదులే, వ్యభిచారం చేసిన దేవుడు నన్ను ఏం చేయట్లేదు, దొంగతనం చేసిన దేవుడు నన్ను ఏం చేయట్లేదు, పాపం చేసిన దేవుడు నన్ను ఏం చేయట్లేదు, అక్రమంగా సంపాదించిన దేవుడు నన్ను ఏం చేయట్లేదు, అన్యాయంగా ప్రవర్తించిన దేవుడు నన్ను ఏమీ చేయట్లేదు కాబట్టి అనుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే అక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? వాళ్ళ అక్రమం ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తయిందా వాళ్ళ లెక్క ఏం చేయబడుతుంది? సరి చేయబడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ రెండో మాట ఏంటో తెలుసా? వారి పాపాల యొక్క కొలతను ఇంకా చేరుకోలేదు కాబట్టి వాళ్ళ పాపాలు పూర్తయిందా వాళ్ళకి దేవుడి యొక్క తీర్పు వస్తుందని మాట్లాడుతున్నాడు. సో వాళ్ళని యేసుని చంపారు, ప్రవక్తలను చంపారు, అపోస్తులను తరిమేశారు, సువార్తను అడ్డుకున్నారు. ఇవన్నీ కలగలిపి వాళ్ళ యొక్క పాపాల కొలతను నింపుకుంటూ ఉన్నారు. ఒక రోజున తప్పకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించే ఏ క్రైస్తవ వ్యతిరేకుడికైనా సరే దేవుని తీర్పు ఉన్నది. మూడోది, ఈ వచనంలో మూడోది, వారి మీద దేవుని కోపం అంట తీవ్రంగా వస్తుందంట. ఎవరి మీద? ఎవరైతే దైవ వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారో, దేవుని పిల్లలను బాధ పెడుతున్నారో,
లేదా దేవుని సువార్తను అడ్డుకుంటున్నారో వాళ్ళకి తీర్పు త్వరలోనే ఉందంట. అది భవిష్యత్తు తీర్పును సూచిస్తుంది. ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసినట్లయితే మరి ఈ తీర్పు ఏంటన్నది రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీతను దుర్నీతి మీతను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అది త్వరలో జరగబోతూ ఉన్నది. కాబట్టి ఇదిగో దేవుని యొక్క తీర్పు దైవ వ్యతిరేకులందరి మీదకి వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఒకవేళ మీరే క్రైస్తవ పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నారనుకో, ఇప్పుడు మీ మీద కూడా ఏమొస్తుంది అనమాట. అన్యులే కాదు, ఈ రోజున విచిత్రం ఏంటో తెలుసా, క్రైస్తవులే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఉన్నారు. అన్యులు దేవుని ఎరగని వారు క్రైస్తవ సంఘాన్ని హింసించడం ఒక ఎత్తు అయితే, క్రైస్తవులే తోటి క్రైస్తవులను కూడా ఏం చేస్తున్నారు, హింసిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా దైవ వ్యతిరేకులేరనుకో, మీకు కూడా ఏముంటుంది, దేవుని తీర్పు ఉంటుంది. కాబట్టి ఈ వచనం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం లేదా ఇతరుల రక్షణ పొందకుండా అడ్డుకోవడం చేస్తే ఇది పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది, దీని ఫలితంగా వాళ్ళు దేవుని యొక్క తీర్పును పొందుకుంటారు. మూడోది, దేవుడు నీతియుక్తమైన తీర్పుని విధిస్తున్నాడు. విశ్వాసులకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు, క్రీస్తు వ్యతిరేకులకు నిత్య నరకాన్ని ఇవ్వబోతున్నాడు. అంతవరకు మేము ఉంటామా పాస్టర్ గారు, ఇది ఎప్పుడో జరిగేది కదా అనుకుంటే, ఇదిగో అందరూ కూడా ఒక రోజున చనిపోని వారిని సహితము కూడా ఒక రోజున లేపబడి ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నది దేవుడు ఏం చేస్తాడు, డిసైడ్ చేస్తాడు. ప్రస్తుతానికి బాగానే వెళ్ళిపోతుంది కదండి పాస్టర్ గారు, ఇప్పుడు ఇక అంత అవసరం ఏమున్నది అని మీరు అనుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి దేవుని కృపలు అంతా బాగా వెళ్ళిపోతే దేవునికి మహిమ కలుగును గాక. ఒకేలా దైవ వ్యతిరేకానికి విరోధంగా క్రైస్తవులను అనబడుతున్న మనకి కూడా ఒకేలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలిగితే ఎందుకు ఏం చేయాలా, దేవుని విడిచిపెట్టేయాలా, అందులో కలిసిపోవాలా? ఏమి నేర్చుకున్నారు ఫైనల్గా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన దేవుని మాత్రం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టేలాగా ఉంటే పౌలు ఇందాక చదివాం కదా, ఎన్ని శ్రమలు అనిపించాడు. ఎందుకండి ఈ శ్రమలన్నీ నాకెందుకు, నాకు 2 పౌరసత్వాలు ఉన్నాయి, నేను ధనవంతుడిని, నేను యూదుడిని, నాకున్న అధికారాన్ని బట్టి నేను తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవచ్చు కదా. లేదు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఏంటి, బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చనిపోతే అదే క్రీస్తు కొరకు చనిపోతాను. ఎందుకు తెలుసా, ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గర నేను కన్ను తెరుస్తాను. ఇది క్రైస్తవ విశ్వాసం, నమ్మకం. అందుకే తప్ప మనం ప్రభువు నమ్మాలి, ఏదో ఈ లోక భాగమైనటువంటి భోగాల గురించి ప్రభుని నమ్మొద్దు. ఒకవేళ మీరు కూడా ఇటువంటి బాధ ఆలకించి ప్రభు దగ్గరికి వస్తే ఒకసారి సరి చేసుకోండి. ఏంటి, మా బాధలు తీరిపోతాయని వచ్చాం పాస్టర్ గారు, మా కష్టాలు తీరిపోతాయని వచ్చాం పాస్టర్ గారు, లేదా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని వచ్చాం పాస్టర్ గారు, లేకపోతే మా కుమార్తెకి ఉద్యోగం వస్తుంది అన్నారని మీ ప్రభుని నమ్ముకున్నాం అనుకుంటే ఒకసారి ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టండి. ఇవేమీ కూడా మీకు క్రైస్తవ మూలంగా కలగవని చెప్పట్లేదు. ఇది కాదు, ఏ దేవుడు ఇవ్వని నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి అందుకు ప్రభుని నమ్ముకోండి. ఒకవేళ మనలో మనమాట చెప్తున్నాను, ఈ రోజున క్రైస్తవ పిల్లలకైనా ఉద్యోగాలు వస్తున్నాయి, క్రైస్తవ పిల్లలు కాని వారికి ఉద్యోగాలు రావట్లేదా? క్రైస్తవ పిల్లలకైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, క్రైస్తవ పిల్లలు కాని వారికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? పెళ్ళిళ్ళకి, ఉద్యోగాలకి, లేకపోతే బాధలకి దేవుడికి సంబంధం లేదండి, అది పక్కన పెట్టండి. యేసుప్రభు నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే ఒకటే ఒక పాయింట్, నీకు రక్షణ కావాలి, నిత్యజీవం కావాలంటే ప్రభువు నమ్ముకోండి. నాకు రక్షణ వద్దు, నిత్యజీవం వద్దు పాస్టర్ గారు, నేను ఎలా పోవాలనుకుంటే నువ్వు దానికి ప్రభు దగ్గరికి రావద్దు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాటని మీకు గుర్తు చేస్తున్నాను. క్రైస్తవ విశ్వాసాలు అనబడుతున్న వారికి ప్రభువును నమ్మినందుకు బయట వారి వల్ల శ్రమలు వస్తాయి, అయినా జరి ఓర్చుకోండి, నిలబడండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆనాడు ఆదిమ సంఘం మొదలుకొని నేటి వరకు హింస అనేది క్రైస్తవ సంఘానికి కొత్త ఏమీ కాదు. కాకపోతే ఎలాగ వచ్చినప్పుడు మనమందరం ఏకమవుదాం, దేవుళ్ళలో బలంగా నిలబడదాం, అదే రేపటి దినాన్ని ఇతరులకి సాక్ష్యంగా ఉంటుందని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు ఇటు విధంగా మనకి కూడా మరి గొప్ప సాక్షులుగా, ఒకవేళ మనం ఉన్న దినాల్లో, బ్రతికిన దినాల్లోనే కష్టాలు, బాధలు, హింసలు వస్తే ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభులోనే బ్రతుకుదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.